రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ గొడవలు ఇలాంటి కథలు చూసింటారు కానీ అక్కడ ప్రేమలు ఎలా ఉంటాయి, అక్కడ అనుబంధాలు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ టైం అండి. యాక్చువల్గా అయితే ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్పొచ్చు కానీ కానీ పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవాలి. సినిమాలో 2 కాదు క్యారెక్టర్లు, చాలా క్యారెక్టర్లు, ఒక 8-9 క్యారెక్టర్లు ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి ఇంటర్లింక్ కూడా ఉంటుంది. నాకు రైటర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పేటప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ ముందుకు రండి అనేవాడిని. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్న సంజయ్ అన్నకి అండ్ మా ప్రవీణ్ బ్రోకి చాలా కంగ్రాచులేషన్స్. వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో, అంటే షూటింగ్ ముందు మేము ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మొత్తం అంతా అయిపోయిన తర్వాత అదే వచ్చింది. అండ్ మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన గెస్టులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నాకు ఇక్కడ ఒక స్పెషల్ మూమెంట్ చెప్పుకోవాలండి. ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద కనపడ్డ సినిమా అన్నతోనే, శమంతక మనీలో ఫస్ట్ టైం నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నా అండి. చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ పెద్ద సినిమాకి ఎలాగైనా కానీ పబ్లిసిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ చిన్న సినిమాని ముందుకు తీసుకెళ్లేది మీడియానే. ఒక చిన్న సినిమా కోసం కూడా మీరందరూ వచ్చి మీరు చేసే ఎంకరేజ్మెంట్కి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మహేష్ విట్ట గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ